జడ్సన్ గారు నిన్నగాక మొన్న ఎమ్మెల్సీ నోటిఫికేషన్ రావడం జరిగింది. సో వెరీ ఫార్చునేట్, మీరు కూడా ఎమ్మెల్సీ కంటెస్టెంట్ అటు నల్గొండ, ఖమ్మం, వరంగల్ నుంచి పోటీ చేస్తామని తెలిసింది. సో దీనిపై మీరు ఏమంటారు? అన్న, నేను ఆల్రెడీ 3 జిల్లాలలో 564 ఆఫీసులు తిరిగిన, 15 గ్రౌండ్స్ తిరిగిన, వాకర్స్ను కలిసిన, దాదాపు 80కి పైగా నేను కాలేజీలో తిరగడం జరిగింది. ఈరోజు ఏది ఏపీఆర్జేసీ కాలేజెస్ కానీ, డిగ్రీ కాలేజీలు కానీ జరిగింది. ఈరోజు పెద్ద ఎత్తున ఖచ్చితంగా ఈసారి ఒక ప్రశ్నించే గొంతును పంపాలనే అవసరం ఉన్నది అని చెప్పేసి ఈరోజు నిరుద్యోగులు కానీ వీళ్ళు కానీ పెద్ద ఎత్తున నడుస్తుంది. ఈరోజు యూట్యూబ్ ఛానల్స్ ఎంపీ ఎలక్షన్స్ మీద బిజీగా లేవు, ఎమ్మెల్సీ ఎలక్షన్ మీద చాలా బిజీగా నడుస్తున్నది. కాబట్టి దానికి ఏంటంటే ఎక్కువ శాతం ఎవరు ఇంటర్వ్యూ చేసినా కానీ బక్క జల్సన్కు బలపరచాలి అని, ఎవరు మాట్లాడినా ఎవరు ఇంటర్వ్యూ చేసినా అది ఎవరి ఇంటర్వ్యూ కానీ ఈసారి నా పేరు ఎక్కువ ప్రస్తావన వస్తుంది. కాబట్టి ఈసారి ఖచ్చితంగా మేము గెలుస్తాం అనుకుంటున్నా. ముఖ్యంగా నాకు పదవిని నన్ను అలంకరించాలన్న ఆలోచన నాకు లేదు. నేను దాన్ని ఆ పదవిని కరెక్ట్గా కౌన్సిల్లో పెట్టి, కౌన్సిల్లో ఒక ప్రశ్నించే గొంతుగా ఉంచి ఈరోజు సమస్యలపైన పరిష్కరించే విధంగా, ముఖ్యంగా నేను నా మేనిఫెస్టో కూడా రిలీజ్ చేసిన. గత మార్చి నెల 9వ తారీఖు నల్గొండ, వరంగల్, ఖమ్మం ఒకటేసారి చేయడం జరిగింది. రోజు భూపాలపల్లి కూడా వెళ్ళడం జరిగింది. ఎక్కడి పోయినా కానీ పాజిటివ్ రెస్పాన్స్ ఉన్నది. ఖచ్చితంగా గెలుస్తూ ఒక ప్రశ్నించే గొంతుగా రేపు ఇంతకంటే రెట్టింపుతోని మేనిఫెస్టో ఇవ్వడం కాదు, మేనిఫెస్టో ఎట్లా నెరవేరుస్తారో కూడా అది కూడా మేము చూసే ప్రతిపక్షాలు అనేది ఈరోజు నడిచేది తెలంగాణ నడుస్తున్నది. దాన్ని సిండికేట్ ప్రభుత్వం నడుస్తుంది. ప్రభుత్వంలో ఎవరున్నా కానీ వాటాలు అందరికీ ఉంటాయి. కాబట్టి అటువంటి ప్రభుత్వం నడుస్తుంది. ఈరోజు ఖచ్చితంగా మేము దీనిపైన ఒక గొంతెత్తుతాం, ఖచ్చితంగా ప్రశ్నిస్తాం. ఆ ప్రశ్నించే గొంతుగా నన్ను తెలంగాణ ఈ 3 జిల్లాల ప్రజలు మొత్తం తెలంగాణ నాకు పంపుతారు. నేను గతంలో జరిగిన దోపిడీల పైన కింద ఎంఆర్ఓ ఆఫీస్, తహసీల్దార్కి మొదలుపెట్టి రాష్ట్రపతి వరకు అందరినీ కలవడం జరిగింది. ప్రతి అంశం మీద వాళ్ళ దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. అందుకనే ఈ రోజు అధికార మార్పు జరిగింది. వచ్చే రోజుల్లో కూడా ఖచ్చితంగా ఇదే పందాన్ని మేము కొనసాగిస్తాం. ఖచ్చితంగా ఏదైతే తెలంగాణకు దోపిడీకి గురైందో అది వచ్చే రోజుల్లో జరగకుండా మేము ఒక గొంతుగా, తెలంగాణ ప్రజల గొంతుగా మేము కౌన్సిల్లో నిలబడతాం. సో జడ్సన్ గారు, వరంగల్, నల్గొండ, ఖమ్మం ఎమ్మెల్సీ కంటెస్టెంట్ గా మీరున్నారు. నిరుద్యోగ యువతకు మీరిచ్చే సందేశం ఏంటి? ఈరోజు అందుకని నేను థర్డ్ పాయింట్ అదే పెట్టినా. ఈరోజు నిరుద్యోగులు నైరుష్యంతో ఉన్నాడు. ఈరోజు 61 సంవత్సరాలు పెంచాల్సిన కేసీఆర్ కొత్త వాళ్ళ నౌకర్లు ఇవ్వద్దనే ఉద్దేశంతో, ఇంకోటి వాళ్లను అక్రమంగా వాడుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు రిటైర్డ్ ఎంప్లాయీస్ ని పెట్టుకుని 61 ఏళ్లు పెంచిండు. కాబట్టి ఆ 3 సంవత్సరాలు ఫస్ట్ 58 తిరిగి 58 రిటైర్మెంట్ తీసుకొచ్చే ఇంకో 2 లక్షల మంది, 4 లక్షల మంది వరకు ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎక్కడ కూడా మీరు నైరుష్యాన్ని పడద్దు, ఏడ కూడా ఆత్మన్యూన్యతకు మీరు పాల్పడద్దు. ఖచ్చితంగా వచ్చే రోజుల్లో మేము వాళ్ళ బాసటగా ఉంటాం. నా చైన్ సిస్టంలో నాకు 30 లక్షల మంది ఈరోజు నిరుద్యోగులు నా కాంటాక్ట్ లో ఉన్నారు, నా చైన్ల. కాబట్టి మేము ఖచ్చితంగా వాళ్ళ తరపు నిలబడతాం. వాళ్ళకి ఆ నమ్మకం పక్కా ఉన్నది, భరోసాగా ఉన్నది. రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నించగలిగేది కేసీఆర్ గారు, కేటీఆర్ కాదు, బీజేపీలు కాదు, బక్క జడ్సన్ అంటే ప్రశ్నిస్తారు పక్క. ఎందుకంటే వాళ్ళంతా ఇవాళ రాక ఎవరు కూడా మేఘా కృష్ణారెడ్డి పేరు ఎవరు మాట్లాడతారు, నేను తప్ప. నా బీజేపీ మాట్లాడలే, నా బీఆర్ఎస్ మాట్లాడలే, నా కాంగ్రెస్ మాట్లాడలే, నా ఎంఐఎం మాట్లాడలే, నా సిపిఎం ఎవరు మాట్లాడలే. ఈ రోజు మనం తప్ప ఎవరు మాట్లాడతారు? కాబట్టి ఖచ్చితంగా రేపు మా ప్రశ్నించే గొంతుగా నన్ను ప్రజలు ఎన్నుకుంటారు. సరే, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ వేరు, ఎమ్మెల్యే ఎలక్షన్ వేరు, ఎమ్మెల్సీ ఎలక్షన్, అది కూడా పట్టభద్రులు అంటే అటు ఖమ్మం, నల్గొండ, వరంగల్, ఇది ఒక రిస్క్ తో కూడుకుంది. అందరినీ కలవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మరి మీరు గెలుపోటమి ఎలా ఉండబోతుంది? నేను అందుకనే కదా ఈ రోజు ఈజీగానే ఒక మేనిఫెస్టో రూపొందించగలిగిందంటే ఐదు నేను ఉమ్మడి రాష్ట్రానికి కార్పొరేషన్ చైర్మన్ చేసిన 850 మండలాల ఆ రోజు రాజీవ్ భరోసా పేరుతో నేను పర్యటించడం జరిగింది. కాబట్టి నాకు ఇదొక పీనట్. నాకు ఇది 3 జిల్లాలు అనేది నాకు పెద్ద పీనట్. నేను పెద్దగా ఏం కష్టపడదానికి ఆడుకుంటూ పాడుకుంటూ నేను ఈరోజు దాదాపు 566 ఆఫీసులు తిరిగిందంటే 3 నెలల మామూలు విషయం కాదన్న. దాదాపు 50-60 వేల మంది ఓటర్లు నేను నేరుగా సెకండ్ ఇవ్వడం జరిగింది.